నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 55 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 36 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సహాయం పొందిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గుర్తుంచుకోవాలి, ఎమ్మెల్యే సూచన. ఆంధ్ర మహిళా మండలి 5 ఇన్నర్వీల్ క్లబ్ సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ లో లేబూరి మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు ఫల సరుకులు, భోజనం ఏర్పాటు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏమో శిరీష ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు, బాణాసంచా దుకాణ వ్యాపారస్తులతో సమావేశం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి నుంచి 2,75 లక్షల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగిందని, పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి అందించామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 55 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 75 మందికి 35,97,820 రూపాయలు సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి రాలేదని గుర్తు చేశారు. మండల నాయకులు తమ ప్రాంతంలో ఎవరైనా పేద ప్రజలు ఆరోగ్య నిమిత్త ఇబ్బంది పడుతుంటే వారిని గుర్తించి తెలియజేయాలని, పార్టీలకు అతీతంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీము, రాజశేఖరు, మధురెడ్డి, మనోజ్ రెడ్డి, కిషోర్ నాయుడు, పట్టాభిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు పరిపాలనా భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు పంపిణీ కార్యక్రమం శాసనసభ్యులు మరియు గత 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల్ని హింసించడం తప్ప అవినీతి అనే పదవులతో అనేకుడు చేశారు. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం అనే నిదానంతో బాధ్యత శాసనసభ్యులు గారు మీరు హాస్పిటల్స్ అని చెప్పిన తర్వాత వాటిని అన్నింటిలో ఆఫీసులను పూర్తి చేసి మీరు ఏదైనా లేకపోతే ఫలానా పేపర్ క్యాలెండర్ మీకు తెలియజేసి అవన్నీ కూడా శాసనసభ్యులు గారు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఈరోజు ఈ సీఎంఆర్ చెక్కులను శాంక్షన్ చేసి మిమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు, ఆదుకుంటున్నారు అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు 11వ విడత చెక్కుల్ని పంపిణీ చేస్తున్నాం. గతంలో మనం 12 విడతలకు కలిపి 2,70,90,206 రూపాయలు ఈ 11వ విడతలో కలిపి చెల్లిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 13వ విడతకు సంబంధించి 55 చెక్కులను 35,97,820 రూపాయల చెక్కులను ఈరోజు శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మీకు అందిస్తున్నారు. చెక్కులు ఎవరు తీసుకుంటారో మీరందరూ కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత అక్నాలజ్మెంట్ని సంతకం పెడితేనే అది పైకి పంపించవచ్చు. ఖచ్చితంగా మీరు చెక్కు తీసుకున్న తర్వాత
ఇవన్నీ ప్రజలు అప్పుడు మనం గుర్తుపెట్టుకోక మనం 19 ఎలక్షన్లో మనం చాలా ఇబ్బంది పడ్డాం. మనం నా పార్టీని గెలిపించుకోక సునీల్ కుమార్ అభివృద్ధి కార్యక్రమాల్లో అయితేనేమి, ఈ ఆరోగ్యపరంగా ఉండేదానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు అయితేనేమి అనేక కార్యక్రమాల్లో కూడా ఉంటూ పేదల కోసం ఎవరు బాగలేదన్నా కూడా పార్టీలకు అతీతంగా ఇవన్నీ కూడా చేస్తున్నాడు. మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మీకందరికీ తెలియజేస్తూ, మనం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో దాదాపు 55 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 36 లక్షలు అంటే 35,97,800 రూపాయలు, దాదాపు 36 లక్షల రూపాయల చెక్కులు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీకు అనారోగ్య కారణంగా మీరు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే దాన్ని మీరు మా నాయకుల ద్వారా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెచ్చిస్తే ఇక్కడ నుంచి మేము ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ సీఎం గారితో మాట్లాడి మీ అందరూ కూడా ఇప్పుడు చెక్కులు ఇస్తున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి యొక్క మంచి మనసు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దాదాపు ఇప్పుడు వరకు ఈ యొక్క 16 నెలల్లో మనం 2,70,93,200 రూపాయలు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు అందరూ కూడా చెప్పులు ఇచ్చామని చెప్పి చెప్పేందుకు నాకు నిజంగా సంతోషం ఉంది, గర్వం కూడా ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, పేద నియోజకవర్గం. ఈ పేద నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉండేటువంటి కార్యక్రమం. ఈరోజు పేదవాళ్ళకి అనారోగ్యంగా ఉన్నటువంటి పేదవాళ్ళకి బాసటిగా తోడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా, వీలైనంత వరకు మ్యాక్సిమం పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకుండా సీఎం సహాయ నిధి చెప్పులు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇదేదో ఒక పని కాదు, ఇదేదో ఇంకోటి కాదు, ఇది నా బాధ్యత. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈరోజు మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు. తద్వారా మేము చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి. అట్లా చేయకపోతే ఎమ్మెల్యేగా నేను ఉండడం కూడా బెస్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా కాన్స్టిట్యూన్సీలో ఆరోగ్యం బాగైన వాళ్ళకి ముఖ్యమంత్రి గారి నుంచి హామీ తీసుకురాకపోతే నేను కూడా ఎమ్మెల్యేగా బెస్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, అలాగే కాలువలు, అంగన్వాడీ బిల్డింగ్స్ అవన్నీ కూడా యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది. ఆడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు బట్టి జరుగుతూ ఉంటుంది. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం నిజంగా ఎక్కడ నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంత విధంగా ఇంత మొత్తంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తాను. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరూ కూడా నాయకులు కూడా, వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నారు. అలాగే పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కమిటీ వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉన్నారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామ స్థాయి నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. దయచేసి మీ ఊళ్ళల్లో పార్టీలకు అతీతంగా పేదవాడు ఎవరైనా బాగలేకపోతే పేదవాడికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన మన పార్టీ కాదు, ఆయన వద్దులే అంటే ఇబ్బంది. పేదవాడైనప్పుడు పార్టీ కాకపోయినా మనం సహాయం చేసే, ఒకసారి తప్పు చేసినా మళ్ళీ తప్పు చేయడానికి నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకసారి గతంలో మనం ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్, వాళ్ళలో దాదాపు 70% మన గతంలో ఓట్లేదు. మొన్న ఎలక్షన్లో అందరూ తెలుసుకున్నారు.
తెలుసుకొని అందరూ కూడా 100% మనకి ఓటేశారు కాబట్టి మనం గెలిచాం. కాబట్టి తప్పులు అనేటివి సహజం, జరుగుతూ ఉంటుంది. ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ప్రజలపైన కోప్పడి మనం ప్రజలకి వచ్చేటువంటి సీఎం సహాయ నిధిని ఆపితే మనకు కూడా రేపు గ్రామాల్లో అయిపోతుందని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి సీఎం సహాయ నిధి విషయంలో ఎక్కడ కూడా రాజకీయాలకి తాగు లేకుండా పేదవాళ్ళకి సహాయం చేయమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సహాయం చేయడమే కాదు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదో ఈ డబ్బులు సీఎం సహాయ నిధి నుంచమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారమ్మా అని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఒక అడుగు ముందుకేస్తే సైకిల్ గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను చెప్తున్నా, ఏం దాని మొహమాటాలు ఏం లేవు. ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటంటే సైకిల్ గుర్తు, అది గుర్తు పెట్టుకోమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మోడీ గారు ఆశిస్తున్నంత వరకు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు జరుగుతుంటాయని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే పేదవాడికి దగ్గర కావాలా, ఆ రోజు వచ్చే 1000 రూపాయలు కాదు, ఈ రోజు వచ్చేటువంటి డబ్బు ఆలోచించుకోండి. ఆ రోజు 1000 రూపాయలు ఓట్లకి అందరూ ఇస్తాడు. బండూరు పెంచరయ్య గారు 44, అక్కయ్య గారి వెంకటేశ్వరరావు 1,69,000, మళ్ళీ అక్కయ్య 40,000 రూపాయలు, చేడి మా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీ వృద్ధాశ్రమంలో లేటూరి మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పల సరుకులు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి, మాధురి, లక్ష్మి, జీవని, అనిత తదితరులు పాల్గొన్నారు. మా ఇన్నర్ వీళ్ళు ఆంధ్ర మహిళా మండలి సభ్యురాలైన జీవని యొక్క వృద్ధులకి పల సరుకులు, భోజనాలు ఏర్పాటు చేశారు. అన్ని దానాల్లోకి అన్నదానం నిన్నానని చెప్పుకుంటారు. అన్నదానం చేయడం చాలా గొప్ప విశేషము. అందుకని ఈరోజు మా మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనీ ఫోటో నగరాకి
18వ తేదీ మా మెంబర్లో ఒకరైన జీవని వాళ్ళ చిన్నాన్నగారి జ్ఞాపకార్థం ఆయన ఈ మధ్యనే చనిపోయినారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడము మరియు పలసరుకులు కూడా కొంచెం కావాలని కళ్యాణి కోరిన మీదట అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆమెకి మా 2 క్లబ్బుల తరఫున కృతజ్ఞతలు. భగవంతుడు ఆమెను ఎల్లవేళలా చల్లగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాము. జీవని మాకు చాలా యాక్టివ్ మెంబరు. చాలా రోజుల నుంచి అన్ని సేవా కార్యక్రమాల్లో తను ముందుంటుంది. ఎవరైనా ఎక్కడ కష్టాల్లో ఉన్నా కూడా ఆమె వెంటనే స్పందిస్తుంది. ఆమె చేతనైన సహాయం ఆమె చేస్తుంది. ఒక స్టూడెంట్ని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఎంతో ప్రయాసతో ఎంతో ఖర్చుతో కూడా అబ్బాయిని చదివించింది. వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఆమెకు ఎప్పుడూ ఉంటాయి. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు ముందు కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ దీనికి సహకరించిన కళ్యాణికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి ముత్యాలపాడు పరిచలవారిపాలెం తిప్పలకుంటపాలెం పంచాయతీల రచ్చబండ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగ మురళీధర్ గారు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసేలా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 17 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరై 5 పూర్తి కాగా 12 నిర్మాణ దశలో ఉన్నాయని, వీటిని ప్రైవేటీకరణం చేయడం దారుణమని అన్నారు. అయితే ప్రజల ఆరోగ్యం, విద్యా హక్కులను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నడం దారుణమని ఎమ్మెల్సీ మేరుగు మురళీ గారు అన్నారు. విద్యార్థులకు మెడిసిన్ చదువు దూరం చేసేందుకు T4 కింద మెడికల్ కళాశాలలో ప్రైవేటు పరం చేస్తుందని దుయ్యబట్టారు. అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చిల్లకూరు మండల అధ్యక్షులు యద్దల మధుసూదన్ రెడ్డి గారు, ఎస్ఈసి సభ్యులు వేమారెడ్డి, కుమారస్వామి రెడ్డి గారు, ఓడూరు బాలకృష్ణారెడ్డి గారు, యాళ్ల శ్రీనివాసరెడ్డి గారు, నందవరం సుబ్బారావు గారు, సనత్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి, ఇస్మాయిల్, ప్రణీత్ రెడ్డి గారు, చెన్నవరపు కిషోర్ గారు, సునీల్ రెడ్డి గారు, నక్కా మల్లికార్జున గారు, గడ్డం రాజేష్ గారు తదితర నాయకులు, అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో సంతకాలు తీసుకుంటారు. ఆ సంతకాలన్నీ కూడా సేకరించి గ్రామాల నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి మన రాజధాని అమరావతికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ సంతకాల సేకరణ మొత్తం గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. అప్పుడైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం దిగి వచ్చి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేట్ క్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి కూడా నిర్దేశించి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా వారు ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు నెలబల్లి రెట్టపల్లిలో సమావేశం కావడం జరిగింది. తర్వాత ఇంకో కార్యక్రమం మన నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో ఇవి కూడా త్వరలోనే పూర్తి చేస్తారని ఆశిస్తూ శ్రీనివాసరెడ్డి గారిని, రవీందర్ రెడ్డి గారిని ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు కట్టారు, సచివాలయాలు కట్టారు. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చిన జగనన్న, ఇదన్నా అంటే ఆదరించే గుణం ఉన్న జగనన్నను మనసులో పెట్టుకొని ఎప్పుడు అవకాశం వచ్చినా ఆయనకు అండగా మనం నిలబడే విధంగా మీరందరూ ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఇంకొక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అన్నీ తీసుకోండి. ఫోన్ నంబర్ పిల్లకాయల దగ్గర అన్ని చేయించుకుంటున్నా. ఈ కాంప్లెక్స్ అంతా వస్తుంది, చదువుకుంటారు. ఈ మాత్రం మీ దగ్గర గుర్తుపెట్టుకోలేవా? జాగ్రత్త పిల్లకాయలు
వాళ్ళందరికీ వాళ్ళు అయినా నాకు ఇవన్నీ అందరూ దానికన్నా రాసుకుని తర్వాత ఓకే బాయ్ 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 అందరూ కూర్చోండి సార్ తీసుకున్నాను क्या भाई పంచాయతీ ఉంటాయి కదా ओके सर चलो हाँ मैं भेज नाराज पूछो डालता सब भी ఓకే విజయవంతంగా 3 గ్రామాలకు ఇచ్చేసాం భలే రా ఫోటోది నేను తీస్తాను లేనా నా చూడనా అడ ఓకే ఫైర్ బ్రాండ్ కదా అంగన్వాడీ బదులు నాయన మళ్ళీ ఫోన్ పైకి చెప్తాను వెళ్ళనా కానీ అధ్యక్షుడు మర్చిపోదేట ఫోటో మా ప్రీతం నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పేదలకు పల్లెవాసులకు మధ్యతరగతి కుటుంబీకులకు పొడుగు బలహీన వర్గాలకి నిమ్న జాతులకి అందరికి కూడా భావితరాల భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం 17 కాలేజీలు సాధించుకొని వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కుంటి సాకులు చెప్తూ ఒక సంవత్సరంలోనే 2,15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈరోజు 6,000 కోట్లు ఉంటే అన్ని మెడికల్ కాలేజీలు తరతరాలకి భావి తరాలకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎప్పుడో స్వతంత్రం రాకముందు వైజాగ్లో 2023లో మరి హాస్పిటల్ గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉంటే కేజీబీ హాస్పిటల్ ఈరోజు ఎంత డెవలప్ అయింది, ఎంతమంది వేలాది లక్షలాది మంది ప్రజలు ఆరోగ్యంతో బయటకు వస్తున్నారో అనే తరతరాలకు సంబంధించినటువంటి భవితని కాలరాసేస్తున్నారు. 17 కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎంతో గొప్ప వాతావరణం, పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వైద్యం చేతులు ఒప్పుకుంటూ బయటకు వస్తారు. జోబీలు చిల్లులు పడవు. అది ఒక పక్క ఆరోగ్యం, ఒక పక్క బ్రహ్మాండంగా ఉంటుంది. అదే రకంగా భావితరాల భవిష్యత్తు కూడా గొప్పగా ఉండిపోతుంది. మరి దాదాపు 17 కాలేజీలకి మరి సంవత్సరానికి పెంచుకుంటూ పోతే దాదాపు 3,500 మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూడా వాతావరణం బాగుండే మరి అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ అవన్నీ సర్వీసులు చూపించగలిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంప్రెస్ ఇంకా సీట్లు పెంచేదానికి వాతావరణం ఉంటుంది. ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఇంచుమించు 100 మంది ఉద్యోగాలు వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అయితే 10,000 మంది దాని మీద ఆధారపడి వచ్చే వాతావరణం ఉంటుంది. ఈ మంచి ఇట్లాంటి వాతావరణం ప్రభుత్వం అంటే ప్రజలు హక్కుగా భావిస్తారు.
అలా కాకుండా ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తే ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఏ రకంగా ఉన్నాయనేది అందరూ అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు ఇంత వర్షంలో కూడా మరి ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా తటస్థులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు, పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఇది చాలా అన్యాయం, అమానుష్యం అని చెప్పి మాట్లాడుకుంటూ ఈరోజు ఆయన తలపెట్టిన ఈ ఉద్యమానికి మేమంతా ఉన్నామనే ఉద్దేశంతో మరి ఇంత వర్షంలో కూడా మరి వాళ్ళంతా వచ్చి సంతకాలు పెట్టేదానికి మా కోసం వేచి చూడడం అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎంత నిజాయితీ ఉంది, ఎంత భావితరాల భవిష్యత్తు దాగుంది అనేది స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా వారికి ఒకటే చెప్తున్నాము, చంద్రబాబు గారి నాయుడికి ప్రజలను మోసం చేయడమే తెలుసు కానీ పేద ప్రజలను ఆదుకునే విషయంలో ఆయన ఎప్పుడు ద్వంద్వ వైఖరి ఆరంభిస్తారు. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్లో డాక్టర్లంతా వాళ్ళ ప్రమోషన్ లేదు, సర్వీసు కోటాలో వాళ్ళకి పీజీలు లేవు, ఉద్యోగాలు లేవు అనే ఉద్దేశంతో వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే కనీసం నిమ్మక నీరు ఎత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు చదువుకున్న పిల్లకాయలందరినీ రెసిడెంట్ డాక్టర్లకు వేసేసి కాలం గడుపుతుంది. డాక్టర్ల ప్రొఫెషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా స్ట్రైక్లో పాల్గొంటే అగంత గోచరం అయిపోతుంది ఆరోగ్యం అనేది. కాబట్టి ఇంత నిమ్మక నీరుతున్నటువంటి ప్రభుత్వం కరెక్ట్ కాదు. మళ్ళీ ఈరోజు ఎక్కడికైనా ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు అనే ఆతృతతో ఈ 1.5 సంవత్సరంలోనే ఇంత వ్యతిరేక సంపాదించుకోవడం కరెక్ట్ కాదు. అదే రకం ప్రతి విషయం కూడా ప్రైవేట్కి దోచిపెట్టాలి, ప్రభుత్వము ప్రైవేట్ అంటే ప్రైవేటే ముద్దన్నట్టుగా మరి ప్రభుత్వ నేత అయినటువంటి చంద్రబాబు గారు చేయడం అనేది దారుణమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో కూడా నర్సీపట్నంలో మరి ఏ రకంగా ప్రోగ్రాం పెట్టారో ఆయన స్ఫూర్తిదాయకంగా ఈరోజు మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా పట్టుదలతో వర్షం వచ్చినా సరే ఆయన మనకిచ్చిన బాధ్యతని 1,000 సంతకాల్లో మన భాగాన్ని మనం పరిపూర్ణంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రజలందరూ గమనించవలసిందిగా భావితరాల భవిష్యత్తుతో పాటు భావితరాల ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది. ఈ కాలేజీ వ్యవహారంలో అన్నీ అప్పలంగా మరి దోచిపెట్టాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2021 నుంచి 2024 లోపలే 5 కాలేజీలు దిగ్విజయంగా పూర్తి చేశారు. 2 కాలేజీలు అడిషనల్గా పులివెందుల, పాడేరు మొదటి సంవత్సరానికి అడ్మిషన్కి మరి వాతావరణం సృష్టిస్తే మొదటి సంవత్సరం జాయిన్ అయ్యేదానికి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మాకు వద్దు కాలేజ్ సీట్లు అనే మరి తిరిగి రాసి ఇవ్వడం అంటే వాళ్ళకి ఏ రకమైన బాధ్యత ఉంది, పేద ప్రజలంటే వాళ్ళకి లెక్కలేని విధం కనబడుతుంది. ఇట్లాంటి ఈ బాధ్యత లేనటువంటి ప్రభుత్వానికి మెడలు వంచి ఈ ఉద్యమం ద్వారా మరి వెనక్కి తీసుకురావడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా కార్యకర్తలకు, తటస్థులకు అందరికీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ సోదరులు మేరకు మురళీధర్ గారి ఆధ్వర్యంలో 1,000 సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమానికి నెలపల్లి గ్రామంలో మనందరం ఇక్కడ సమావేశమైనాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఉచిత వైద్యం అందే విధంగా వారు 17 మెడికల్ కాలేజీలకి ఒక్కసారి వారు ప్రారంభించి వాటిలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 6 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీ 11 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 1,000 సంతకాల సేకరణలో ప్రజా ఉద్యమంలో భాగంగా ఈరోజు మనం ఈ రచ్చబండ కార్యక్రమం అయితేనేమి సంతకాల సేకరణలో భాగంగా ఇక్కడ మనం అందరూ సమావేశం అవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కాదు, మన పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ చెందినటువంటి ఈ కార్యక్రమం. దానికి వేరే కారణం ఏం లేకపోలేదు. ఈరోజు మీలో ఒక బిడ్డ డాక్టర్ కావాలని ఒక మంచి ఉద్దేశం ఉండి ఎంట్రన్స్ రాసినప్పుడు
మంచి మెరిట్ ఇస్తే గవర్నమెంట్ కాలేజీలో చదివించుకోవాలి, దాంట్లో సీటు వస్తే ఉచితంగా వస్తుంది. లేదంటే ప్రైవేట్ పరం చేస్తే వాడు కోటి చెప్పినా మనం కట్టాలా, 50 లక్షల రూపాయలు చెప్పినా మనం డబ్బులు కట్టాలా. స్తోమత ఉన్నోడు డబ్బులు కడతాడు, స్తోమత లేనోడు డబ్బులు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి మన కుటుంబంలో మన బిడ్డ డాక్టర్ అయ్యే అవకాశం కోల్పోయే విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకూడదు, గవర్నమెంట్లోనే ఉండాలి. అవి పేద బలహీన వర్గ బిడ్డలు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పి ఆ రోజు ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేశాడు. అది మంచి పద్ధతి కాదు. పేదలను దృష్టిలో ఉంచుకొని ఆ కాలేజీల్ని గవర్నమెంట్లోనే ఉంచాలని చెప్పి ఆ ఉద్దేశం కోసం ఈరోజు ప్రజల ద్వారా సంతకాలు సేకరణ చేసి 1 కోటి సంతకాలు చేయించి గవర్నర్ గారికి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు. బాణసంచ దుకాణం నిర్వహించే వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలు మరియు జాగ్రత్తలు పాటించాలని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో శిరీష వ్యాపారస్తులకు సూచించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో శిరీష ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు బాణసంచ దుకాణాల వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. అధికారులు పలు సూచనలు తెలియజేశారు. ఏవో శిరీష మాట్లాడుతూ 22 షాపులకు లైసెన్స్ ఇవ్వడం జరిగిందని, దుకాణాల వద్ద నీరు, ఇసుక వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకోవాలని, ధరల బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ వరకు స్థలం ఏర్పాటు చేయడమైందని, కొనుగోలుదారులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, రూరల్ సిఐ కిషోర్ బాబు, ఎలక్ట్రికల్ ఏఈ ఏడుకొండలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. సల్లా వేణుగోపాల్ రెడ్డి, మూడుపల్లి శ్రీనివాస్. సోషల్ డిస్టెన్సింగ్ని పాటించి ఉండాలి. తర్వాత క్రాకర్స్కి ఎవరైతే 22 షాప్స్కి మనము లైసెన్స్ ఇచ్చాము. 22 షాప్స్ కూడా అట్లీస్ట్ 3 మీటర్స్ డిస్టెన్స్ పాటించాలి. ఎంఆర్పి రేట్స్ వాళ్ళు డిస్ప్లే చేయాలి. ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మడానికి అయితే వీల్లేదు. తర్వాత అక్కడ శాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ పొజిషన్ చేస్తున్నారు. అలాగే కమిషనర్ గారు ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాటర్, సఫిషియంట్ వాటరు, తర్వాత డిస్టెన్సింగ్, షాప్స్ మరి ఎదురెదురుగా లేకుండా పార్కింగ్ సఫిషియంట్ ప్లేస్ను పాటించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేశారు. ఆ విధంగానే వేసుకుంటారు. మళ్ళీ ఈరోజు 4 o'clock కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎలక్ట్రిసిటీ కమిషనర్, రెవెన్యూ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అలాగే సిఏ గారు చెప్పినట్టుగానే అక్కడ పార్కింగ్ కూడా ఏర్పాట్లు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకేదన్నా ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో తెలిసి ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ అవన్నీ కూడా వీళ్ళని పాటించాలని ఈరోజు లైసెన్స్ హోల్డర్స్ నుంచి చెప్పడం జరిగింది. కూడా పాటించాలి. ఎందుకంటే ప్రమాదకరమైనది మన కరెంటే కాబట్టి వేసేటప్పుడు కూడా మా డిపార్ట్మెంట్లో పర్యవేక్షణతో చూసుకొని ఏంటి
తర్వాత మీరు ఐరన్ స్ట్రక్చర్లు అక్కడ మీరు వేసుకునే షామియాన్స్ ఉంటాయి కదా, వాటిలో వేసుకున్నప్పుడు ఇంకా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన అక్కడంతా లైటింగ్ వేసుకుంటే దాని పైన టేప్ చుట్టి దానిపైన వేయండి. ఎక్కడైతే టేప్ వేయాలో నేను మాత్రం కట్ చేస్తాను. ఎందుకంటే మీరంతా కూడా అది చేసేటప్పుడు జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకుని చేయాల్సి వస్తుంది, సరిపోతుంది. ఇంకోటి అది పబ్లిక్ అంతా కూడా ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద ఓయిల్ మాత్రం ఎక్కువ అయిపోతుంది. అన్నీ కూడా పైన వస్తుంది, లావు వేస్తుంది, సన్నసీపు ఓయిల్ ఇట్లా వేసి అది తెగిపోవడం అట్లా ఉంటుంది. జాయింట్ దగ్గర మాత్రం అన్ని దగ్గర టేక్ ఉండాలి. మీరు ఆల్టర్నేటివ్ కూడా మీరు ఇది జెల్స్ అదే తీసుకుంటారా? మ్యాక్సిమం మేము సప్లై పోకుండా ట్రై చేస్తున్నాం. ఇంకోటి ఆ డీటీఆర్ కూడా మీకు ఇప్పుడు లాస్ట్ టైం కన్నా కూడా ఇప్పుడు అరౌండ్ ఎక్స్ట్రా పెడుతున్నాం. సో లోడ్ కూడా మీకు ఇబ్బంది లేదు. కానీ ఏం మాత్రం మీరంతా కూడా జాగ్రత్త అక్కడ డీటీఆర్ దగ్గర తగిలించినప్పుడు ఫీజులకి వాటికి తగిలి చెప్పాను కదా, ఏదైనా మీరు తగిలించాలంటే మా వాళ్ళు పంపిస్తాము, వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా చేస్తాం. మెయిన్ ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఎవరు కూడా షాపు అనేది ఆ స్కోప్ అనేది రాకూడదు కదా. రాకుండా అంటే ఏం చేయాలి, ఎక్కడైనా సరే ఐరన్ కానీ టచ్ కాకుండా చూసుకుంటే మీరు అంతా మన మాస్టర్ చూసుకుంటారు కదా. అది మీరు పడాలి. ఆ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే రోడ్డు మీద కాపుతారు. దానికి కూడా మీరు అక్కడ లాస్ట్ టైం ఏంటంటే మీరు గార్డ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మా వైపు నుంచి కూడా ట్రాఫిక్ ప్రొవైడ్ చేస్తాం. పొరపాటులో రోడ్డు మీదకి ఏదన్నా ప్రొటెక్షన్ చేసేటట్టు వస్తే మాత్రం సీరియస్లీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటులో రోడ్డు వైపు రాకూడదు. సో మరి ఇంతకుముందు పుష్ పార్క్ మీద వగేరా తీసుకొచ్చేసి తన రోడ్డుగా ఉంది వగేరా ఇట్లాంటి అప్లికేషన్స్ ఏమి మ్యాండేటరీగా ఉంటాయి. మ్యాండేటరీగా మీరు ఎక్కడైతే అలాట్ చేశారో ఆ ప్లేస్ నుంచి మాత్రమే ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళంతా కూడా షాప్స్ ఆపరేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. రోడ్డు వైపు రావాలి. అట్లాగే పార్కింగ్ ఇంతకుముందు కొంత లోపల పార్కింగ్ పెట్టించాను. ఇప్పుడు రెండో వైపు పెట్టుకోవాలి, రెండో వైపు అంతా రోడ్ సైడ్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా వీలైతే కనుక ఒక ఫ్లెక్స్ రోడ్డు మీద పార్క్ చేసిన వాహనాల మీద చెక్ తీసుకోకూడదని చెప్పేసి ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేయించింది అక్కడ. అట్ ది సేమ్ టైం లాస్టింగ్ లాగే కార్డ్స్ని ఏర్పాటు చేసుకుంది సెక్యూరిటీ. వాళ్ళు కొంచెం విజిల్ వేస్తూ వెహికల్స్ అన్నీ కూడా సర్వ్ పెట్టుకుంటుంది. వాళ్ళకి సపోర్టివ్గా ట్రాఫిక్ బందోబస్తుకి స్టాఫ్ కూడా మనకి మొబైలైజ్ చేయడం జరుగుతుంది. శాండ్ క్లీన్ చేసి వాటర్ కంట్రోల్ పెట్టుకోండి. ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. మీకు ఏదైనా మీరు తక్కువ అయితే నేను నా కాడ వస్తే నేను ఏర్పాటు చేస్తాను. అవి ముందు జాగ్రత్తగా పాటించండి. ఒక వాటర్ ట్యాంక్ ఒకటి తెచ్చి ఒక పైపు 200 పైపు తెస్తే మా పీపీ పెట్టి ఫైర్ ఇంజిన్ మొదటి పనిచేస్తుంది. ఫైర్ ఇంజిన్ రావాల్సిన అవసరం, ఫైర్ ఇంజిన్ పెట్టాలంటే 35,000 చాలా పెట్టాలి. అందువల్ల మీరు ఒక మంచి వాటర్ ట్యాంక్ తెచ్చుకుంటే మామూలుగా పీపీ పెట్టి నేను సెట్ చేసి పెడతాను. అవి ముందు పాటించాను ఖచ్చితంగా. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ కార్డులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. వ్యవసాయ శాఖ ఏడీ గోపీనాయక్ మాట్లాడుతూ యూరియా కావలసినంత నిల్వ ఉందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ఇప్పుడిచ్చినటువంటి కార్డులను చూపించి యూరియాని రైతులు కొనుగోలు చేయాలని సోమవారం నుంచి రైతులందరికీ వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా కార్డులను అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, రహీం, ఇజ్రాయిల్, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
యూరియా క్వాంటిటీ తగ్గించాలని పెట్టింది. దీనికి మేము డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే యూరియా ప్రతి రైతుకి కార్డు ఇస్తాము. రేపు సోమవారం తర్వాత మీరు ఈ కార్డు తీసుకొని వెళ్తేనే మీకు ఏ షాప్లో కానీ షాపులు ప్రైవేట్ షాపులు కావచ్చు, సొసైటీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, యూరియా కార్డు తీసుకెళ్తేనే మీకు యూరియా ఇస్తారు, మిగతాది ఇవ్వరు. అందుకని ఇప్పుడు సార్ చేతి మీదుగా కొంతమందికి ఆ కార్డ్స్ ఇస్తాము. సోమవారం నుంచి మేము ప్రతి ఆర్ఎస్టీలకు వచ్చి గ్రామాల్లో మావాడే వచ్చి మీకు కార్డు ప్రతి రైతుకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కౌలు రైతులు కూడా కార్డు ఇస్తారు. ఎక్కడైనా దేవాలయ భూములు కానీ అనాథ భూములు చేస్తున్న వాళ్ళకు కూడా కార్డు ఇస్తాం. భయపడాల్సిన పని లేదు. ఇది అయితే సఫిషియెంట్ ఉంది. కాకపోతే వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్డు డిస్ట్రిబ్యూషన్ తీసుకొచ్చాము. కాబట్టి రైతు సోదరులు గమనించాలి. తిరుపతి జిల్లా గూడూరు డిఆర్డబ్ల్యూ కాలేజీలో శనివారం రోటరీ వెస్ట్ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ సహకారంతో క్యాన్సర్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ విద్య వైద్యం పైన ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంటామని, అందులో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ సాయిరూప మాట్లాడుతూ ఆహారం అలవాటు మార్పు చేసుకోవాలని, ఆరోగ్యం సరిగా లేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవాలని, షుగరు బీపీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాఘవరెడ్డి, ఎల్ఎస్రి గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రావు, బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, సిహెచ్ గిరిబాబు, సూర్య, ఫ్యాన్సీ సుబ్రహ్మణ్యం, సనత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నవీన్, జయకుమార్, ప్రిన్సిపల్ హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. కొన్ని లక్షలు ఎవరో డబ్బులంటే వాళ్ళు ఎవరు చేసుకోలేదు. దానికి నేను ముఖ్యంగా మీ అందరూ అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి మంచి కార్యక్రమంలో ఇంతమంది మహిళల్ని ఉంది. సో కొన్ని కామన్ నేను యాక్చువల్లీ స్టూడెంట్స్ వస్తున్నారు అని చెప్పి నేను జనరల్గా గైనకాలజీ అన్ని సంబంధించినవి మన ముందు మాట్లాడుకున్నాం. దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్, అందరూ యోగా టీచర్లే, అందరూ చెప్తారు, అందరూ పాటిస్తారు, కానీ డాక్టర్ దగ్గరికి మాత్రం వచ్చి ఎవ్వరు ఏం డౌట్స్ అడగరు. అయిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మొత్తం మా యొక్క ఎంపీ గారిని వాళ్ళతో మాట్లాడి, మా యొక్క పేషెంట్ మా అన్నగారికి అవయవదానం అంటే చాలా ఇష్టం అని చెప్పి మనకు మా హాస్పిటల్కి కిడ్నీలు, లివరు, హార్ట్ని వాళ్ళు అవయవదానం చేశారు. వాళ్ళ వాటినన్నింటినీ కిడ్నీలు నెల్లూరులోని పేషెంట్కి అరేంజ్ చేయడం జరిగింది. లివర్ వచ్చి కర్నూలు కిమ్స్ హాస్పిటల్కి తరలించబడింది. ఈరోజు వాళ్ళందరికీ ఈ యొక్క మీరు కూడా ఈ అవయవదానం గురించి మీ ఇళ్లలో చెప్పి ఈ అవయవదానాన్ని ప్రోత్సహించి మనల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10 years, 15 years, 20 years. సో ఎప్పుడు మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, దాని తర్వాత క్యాన్సర్ అన్ని గురించి మాట్లాడుకుందాం. ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు నేను చెప్పేటప్పుడు తొందరగా పోతుంటే అర్థం కాకపోతే ఆపి అడగొచ్చు. ఏమన్నా ఉంటే రాసుకోండి. లాస్ట్లో అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం. మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ నాయన ఏమన్నా డౌట్స్ అడుగుతుంటారు మిమ్మల్ని. పక్కింట్లో ఏమన్నా ఏ రకమైన లేడీస్ సంబంధించి ఏ రకమైన జబ్బులు కానీ డౌట్స్ కానీ ఉంటే అందరూ అడగొచ్చు. లాస్ట్లో మీకు అవకాశం ఇస్తాను. మధ్యలో కూడా ఏమన్నా అర్థం కాకపోతే ఆపినని అడగచ్చు. ఓకే, నిదానంగా ఒక్కొక్క ప్రాబ్లం డిస్కస్ చేద్దాం ఈరోజు. సింటమ్స్ నుంచి, ట్రీట్మెంట్ నుంచి, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, కొత్తగా ఏమున్నాయి, వ్యాక్సినేషన్స్ ఏమేమి ఉన్నాయి మనం తీసుకోవాల్సింది,
లేడీస్ పర్టికులర్లీ ఏ ఏజ్ గ్రూప్లో ఎప్పుడు వెళ్ళి ఏ టెస్టులు చేయించుకోవాలి, ఏ వ్యాక్సిన్స్ చేయించుకోవాలి, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడతాం. అంటే స్వీట్స్ రోజు లేచినప్పుడు స్వీట్స్, చాక్లెట్స్, షుగర్, మైదాతో చేసినట్టు ఏంటంటే బేకరీ ఐటమ్స్, సమోసాలు, పఫ్లు, పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఆకలేసినప్పుడు తినేస్తాం, అది మనకు తెలీదు. అబ్నార్మల్గా డిపాజిట్ అయిపోయి కొలెస్ట్రాల్ పెరిగి, ఫ్యాట్ పెరిగి, షుగర్ పెరిగి, సో పీసీఓ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి జెనెటిక్ కంపోజిషన్ ఉంది. చాలా మంది చెప్తారు డాక్టర్లు, పేషెంట్స్ అంటారు, మేడం నాకు ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసేసుకున్నాను పోయింది. నేనేం చెప్తానంటే అది మన జీన్స్లో ఒక స్మాల్ జీన్ ఉంది, పీసీఓ అనేది ఎక్స్ప్రెషన్ ఉంది. కాబట్టి మన హెయిర్ కలరు, మన బాడీ కలరు మన బై బర్త్ వస్తుంది, అవేం పోవు, మనం పాలిష్ చేసుకుంటాం అంతే. అలాగే పీసీఓ అనేది మనం చచ్చిపోయేదాకా అలాగే ఉంటుంది. మనం దాని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, వాటి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే మనకి పీరియడ్స్ ప్రాబ్లం రాదు, ఫర్టిలిటీ ఇష్యూస్ రాదు. చాలా మందికి పీసీఓ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎందుకు కంట్రోల్ చేసుకోమంటామంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు వీళ్ళకి షుగర్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ నార్మల్ పాపులేషన్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ప్లస్ 40 years దాటిన తర్వాత బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్. ఒక 20 minutes, అందరికి 24 గంటలే కదా దేవుడు ఇచ్చాడు, నీకు 18 గంటలు, నాకు 40 గంటలు అలాగే కూడా, అందరికీ 24 hours ఉన్నాయి. దాంట్లోనే ఒక ½ an hour మన హెల్త్ కోసం తీసుకొని ½ an hour ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ అయినా, స్విమ్మింగ్ అయినా, యోగా చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచం అంతా యోగా నేర్చుకుంటుంది, ఇండియాలో మనం మర్చిపోయాం. నేను అందరికంతా ఒక 6 సూర్య నమస్కారాలు కానీ మనం రోజు చేయగలిగితే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? చేస్తారా? రోజు ఒక 20 minutes ముందు తాగేయచ్చు మజ్జిగ కానీ, నీళ్లు కానీ. చాలా మంది గ్యాస్ ప్రాబ్లం అని మాటలు తీసుకొని చాలా మంది లేడీస్ బ్రెస్ట్ నుంచి వాటర్ గ్యాలక్టోరియా అంటాము, నీళ్ళు పాల్లాగా వస్తున్నాయి అని వస్తారు. అది ఎక్స్ట్రా మెడిసిన్స్ తీసుకున్న దాని వల్ల వస్తుంది. ఊరికే గ్యాస్ టాబ్లెట్స్ తీసుకోకూడదు, ఎప్పుడన్నా సిరప్ తీసుకోవచ్చు. అందరూ మజ్జిగ పల్సగా కలిపి తాగితే, అప్పుడప్పుడు తినబోయే ముందు, కొనుక్కునే ముందు తాగితే గ్యాస్ ప్రాబ్లం అనేదే రాదు. మనం ఎప్పుడు అన్నం వండుకునేటప్పుడు మమ్మీ వాళ్ళంతా తాలింపులంతా వేసేటప్పుడు ఇంగు వేస్తారు, చూసినారా? ఇంగువ అది చాలా మంచిది గ్యాస్కి. మనం యాక్చువల్లీ పాత రోజుల్లో మన అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు చేసే వంటలన్నీ చాలా కరెక్ట్. అవన్నీ మనం ఇప్పుడు అసలు ఫాలో అవ్వట్ల. యుఎస్లో అంతా ఫర్మెంటెడ్ ఫుడ్ అని అమ్ముతున్నారు, సద్దన్నం. మనం మానేసాం అది తినేది. సద్దన్నం పాలిష్ చేసి, డెకరేట్ చేసి ఫర్మెంటెడ్ ఫుడ్ అని అమ్ముతున్నారు చాలా చాలా డబ్బులకి. సో మనం తినే ఆహారం మనం తినాలి. చాలా మంది వచ్చి మేడం ఫ్లాక్స్ సీడ్స్ తినొచ్చా, సన్ఫ్లవర్ సీడ్స్ తినొచ్చా, సియా సీడ్స్ వాటర్ తాగొచ్చా? ఎందుకు అవన్నీ? మనం రోజు తినేటివే మనం చూసుకొని జాగ్రత్తగా తింటే చాలు. గడ్డకూరలు ఎక్కువ తినకూడదు. పొటాటో, ఉల్లగడ్డలు, గెన్స్ గడ్డలు, చాంగడ్డలు అవాయిడ్ చేయండి. మైదా అవాయిడ్ చేయండి. సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. స్వీట్స్, షుగర్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే హెల్తీగా ఉంటాం. ఎప్పుడైనా ఒకసారి, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో అంతా చాలా కామన్ అయిపోయింది. అంటే మనకి ఫెసిలిటీస్, అవైలబిలిటీస్ ఎక్కువైపోయాయి కాబట్టి మనం తెచ్చుకొని ఇంట్లోనే కూర్చొని పెట్టుకొని ఇంత కూర పెట్టుకుంటాం, అది తప్పు. ఇంత అన్నం పెట్టుకొని కూరగాయలు ఎక్కువ పెట్టుకొని తినాలి. చపాతీలు కూడా తినొచ్చు. గోధుమ పిండి ఆటా చపాతీ ఎక్కువ తినకూడదు, మల్టీగ్రెయిన్ ఆటా చపాతీ తినొచ్చు. ఇప్పుడు అందరూ కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు అన్నీ తింటున్నారు. నేను అందరికి అదే చెప్తాను, అంతా పౌడర్ చేసేసుకొని దోశలో కానీ వేసేసుకోండి, చపాతీలో కానీ వేసేసుకోండి. ఇవంతా హెల్తీ డయట్, ఎక్సర్సైజెస్, వాటర్ నేను చెప్పినట్టు ఫాలో అవుతే ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాదు. అర్థమైందా? మరియు ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, మరియు మా క్లబ్ సీనియర్ సభ్యులు శ్రీ గోపాలరెడ్డి గారికి, మరియు సీనియర్ సభ్యులు రామ్మోహన్ రావు సార్ గారికి, మరియు ఈరోజు మా యొక్క రొటేరియన్స్ అందరికీ, మరియు స్కూల్ ఈ యొక్క కాలేజీ స్టూడెంట్స్కి, మరియు ఉపాధ్యాయులు ఉన్న అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మేడం గారు క్యాన్సర్పై అవగాహన సమస్య గురించి వివరణ ఇస్తున్నారు. దాన్ని పూర్తిగా అందరూ సక్రమంగా శ్రద్ధతో విని వారి యొక్క సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పీసీఓ ఉంటుంది, లావుగా ఉండే వాళ్ళు కూడా పీసీఓ ఉంటుంది. అవి ఇద్దరికి వేరే వేరేగా ట్రీట్మెంట్ చేస్తాం. ఓకేనా? పాలిసిస్టిక్ ఓవరీ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే ఇక్కడ చూస్తారు, ఈ అమ్మాయి లావుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ రకాల ప్రాబ్లమ్స్.
చాలా మంది చూస్తుంటారు హెయిర్ ప్రాబ్లమ్స్, ఎక్కువ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కొంతమందికి మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్స్, ఆండ్రోజన్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అందుకే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. కొంతమందికి పింపుల్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి సైకిల్స్ ప్రాబ్లం వస్తాయి. కొంతమందికి ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పెళ్ళైన వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే పిల్లలు పుట్టకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా రకరకాల. కొంతమందికి హెవీ పీరియడ్స్ వస్తాయి. 2 నెలలకి 3 నెలలకు వచ్చినా కూడా ఎక్కువ రోజులు పీరియడ్స్ పోయేవి, క్లాత్స్ ఎక్కువ పోయేవి, అలాంటి సమస్యలు వస్తాయి. సో పాలిసిస్టిక్ ఓవరీ అనేది చాలా పెద్ద సిండ్రోమ్. అది మనం కరెక్ట్ టైంలో ట్రీట్ చేసుకుంటే అది క్యూరబుల్ కాజ్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి? మన చేతిలో ఉన్నాయి. ప్రాపర్ డయట్, కరెక్ట్ అయిన డయట్ ఫాలో అయ్యి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తుంటే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతాయి. లావుగా ఉండే అమ్మాయికి మేము ఏం చెప్తాం, ట్రీట్మెంట్ ఏమి ఇవ్వం. నువ్వు ఉండే వెయిట్లో ఒక 5% నువ్వు వెయిట్ గెయిన్ తగ్గినా కూడా నీ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఎందుకు అలా రెగ్యులర్ అవుతాయి అంటే, ఇప్పుడు అబ్నార్మల్గా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కదా, ఓవరీస్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందరికీ తెలుసు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్. ఓవరీస్ నుంచి కాకుండా అబ్నార్మల్గా లేడీస్కి ఎక్కడెక్కడ ఫ్యాట్ డిపాజిట్ ఉంటుంది, పొట్ట మీద, బటెక్స్ మీద, ఆ ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకే ఇర్రెగ్యులర్ సైకిల్స్. కొంచెం వెయిట్ లాస్ అయినా కూడా సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి. సో మనం డయట్ ఏమేమి ఫాలో అవ్వాలి? శనివారం వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి మండల కేంద్రంలో ఉండేటటువంటి అశోక స్తంభం వరకు ఎంపీడీఓ ఎం సాయి ప్రసాద్ అధ్యక్షతన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నారని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని, ఈరోజు థీమ్ అయినటువంటి క్లీన్ ఎయిర్ పై అవగాహన పెంచుకొని అపరిశుభ్రత వాతావరణాన్ని నివారించాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రవాణా వ్యవస్థ వైపు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థ వినియోగించుకోవాలని, అదేవిధంగా గృహ ఉపయోగం కోసం ఎక్కువ విద్యుత్ వాడకుండా సౌర శక్తిని వినియోగించాలని, ప్రతి ఒక్కరు కూడా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారవేయకుండా నిర్ణీత ప్రదేశాల నందు మాత్రమే వేయాలని, ఇందుకోసం ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన చెత్త వాహనాలను వినియోగించాలని ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం ముగింపు నందు సచివాలయ సిబ్బందితో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో కలిసి ర్యాలీగా క్లీన్ ఎయిర్ కు సంబంధించిన నినాదాలు చేస్తూ ఉద్యమంలో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్, ఎంఈఓ నజీం అలీ, పంచాయతీరాజ్ ఏఈ కిరణ్, ఏపీఓ విజయమ్మ, వెలుగు సిపి మాధవి, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, సచివాలయ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి జిల్లా మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా అయినటువంటి వాకాడు నందు మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛదేవాన్ అనే కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రతి 3వ శనివారం మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మన అశోక్ స్తూపం వద్ద మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే క్లీన్ ఎయిర్, విరివిగా మొక్కలు నాటడము, సోలార్ విద్యుత్ వినియోగము వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నుండి మీరు ఒక దగ్గర సార్ మీరు కూడా కోసము కొరకు స్వచ్ఛమైన ఆరోగ్యం కొరకు మంచి గాలిని పీలుస్తాం. స్వచ్ఛమైన ఆరోగ్యం కొరకు ప్రజా రవాణా వాహనాలు తొక్కుతాం.
ప్రజా వాహనాలు, ప్రజా రవాణా వాహనములు, స్వచ్ఛమైన ఆరోగ్యం కొరకు స్వచ్ఛమైన గాలిని పీలుస్తాం. స్వచ్ఛమైన ఆరోగ్యం కొరకు అంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది, పొల్యూషన్ ఉండదు, తర్వాత ఎటువంటి జబ్బులు రావు, తర్వాత మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా ఈ సైకిల్ పనికి వస్తాయి. కాబట్టి అందువల్లే ప్రజా రవాణా కార్యక్రమం ఉంది. ఈ రోజు మన గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజు సైకిళ్లు పెట్టి మన వాకాడు మండలంలో ప్రజా రవాణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తెలిసి ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు మనం వాకాడు మండలం మెయిన్ సెంటర్ లో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రధానంగా పొల్యూషన్ అనేది ఏ విధంగా వస్తుందంటే మీకు తెలుసు, మామూలుగా వాహన కాలుష్యము, తర్వాత ఎక్కడన్నా మంటలు పెట్టినా, పొగొచ్చినా, తర్వాత వచ్చేసి చెడ్డ వాతావరణం, అంటే శానిటేషన్ సక్రమంగా లేకపోయినా ఉంటుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మీరు ఇక్కడ మనం చేయడం కాదు, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్క పౌరులకి మనం ఈ విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తే మనం కొంతమంది ఆరోగ్యాలైనా మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఈ రోజు అందులో ఒక ప్రతిజ్ఞ కూడా ఉంటుంది. మనకి ప్రతిజ్ఞ అందరూ చెయ్యి ఈ విధంగా చాపాలి ప్రతిజ్ఞ చెప్పేటప్పుడు. కాబట్టి అందరూ ప్రతిజ్ఞ చేస్తే నేనే చెప్తాను, పర్వాలేదు. కాబట్టి వాకాడ్ సెంటర్ ఇది పెట్టేటని చెప్పండి, కొంతమందికైనా వెలుగొస్తుంది. మన 3వ శనివారం అంటే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛదేవాని అనే కార్యక్రమాన్ని మన జిల్లాలో అయిన మన వాకాడు మండలంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడమైంది. ఈరోజు క్లీన్ ఎయిర్ అంటే స్వచ్ఛ గాలి కోసం మనం ఏం ఉపయోగించాలి, ఏం ఉపయోగిస్తే మనకి స్వచ్ఛమైన ఆరోగ్యం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ సైకిల్ను కూడా తీసుకొచ్చి పెట్టడం అనేది. ఈ సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది, తర్వాత వచ్చేసి జబ్బులు కూడా రావు, తర్వాత వచ్చి కాలుష్యం నుంచి వచ్చిన ఉద్దేశంతో వాహన రవాణా అంటారు. ఈ వాహనాన్ని ప్రజా వాహన రవాణా అనేది సైకిల్గా మేము పొందుపరచడం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు, మన గూడూరు ఎమ్మెల్యే గారు సునీల్ గారు అందరూ కలిసి ఈరోజు సైకిల్ ఏ విధంగా ఉపయోగించాలని చెప్పి ప్రజలందరూ తెలియజేయమారు. కాబట్టి వాళ్ళ ఆజ్ఞతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ పొల్యూషన్ తగ్గించుకొని ఈ ప్రజా వాహన రవాణాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనుబోలు గ్రామంలోని చర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాదన సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, అభయములొసగే అవధూత, అభయములొసగే అవధూత, ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి వెంకయార్య ప్రభో దేవా, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. అల్లా క్రీస్తు రామానినా. గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహావిష్ణుస్వరూపస్య లక్ష్మీ నరసింహస్వామినః దివ్య పాదాదకం పావనం శుభం వ్యాసాల గ్రామసావారి పాపహరిభ్యేషుత ఆజన్మ ప్రదానం పాపక్షయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినః కృపాకటాక్షఫలసిద్ధిరస్తు భగవత్కైంకర్య దైవానుగ్రహత మనోభీష్ట ఫలప్రసాద సిద్ధిరస్తు. రైస్ అండ్ దిబోడా
ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.